మాంత్రిక మట్టికుండ కథ. దాని గురించిన ఒక చిన్న విశ్లేషణ ఇది. ఒక రైతుకి దొరికిన ఒక అద్భుతమైన వస్తువు అత్యాశ చేతిలో పడితే ఎంత పెద్ద విపత్తుగా మారుతుందో చెప్పే కథ ఇది. మొదటిది, ఒక శక్తివంతమైన వస్తువు సరైన చేతుల్లో ఉంటే అది అద్భుతాలు ఎలా సృష్టిస్తుందో చూస్తాం. రైతుకి పొలంలో దొరికింది ఒక మాంత్రిక కుండ. అది ఎంత గొప్పదంటే పాలుపోస్తే నదులుగా మార్చేసింది, చెరుకురసం పోస్తే సముద్రమంత చేసింది, అంతులేని సంపదనిచ్చింది. కాని ఇంత సంపదను చూసి అత్యాశ ఊరుకుంటున్నా? అస్సలు ఊరుకోదు. కథ అసలు మలుపు తీసుకునేది ఇక్కడే. ఇక రెండవది, మంచికి ఉపయోగపడే వస్తువే చెడు చేతుల్లో పడితే ఎంత ప్రమాదకరమో తెలుస్తుంది. ఆ కుండమీద కన్నేసిన ఒక అమ్మమ్మ దాన్ని దొంగిలించి తనది చేసుకోవాలని ఆశపడింది. పాపం, ఆమె ఒకటి తలిస్తే అక్కడ జరిగింది మరొకటి. చివరగా మూడోది, అత్యాశ ఎలాంటి అనూహ్యమైన పరిణామాలకు దారితీస్తుందో అన్నదే అసలు గుణపాఠం. ఆమె నిద్రపోతున్నప్పుడు అనుకోకుండా ఆ కుండలో ఒక పిల్లి పడింది. అంతే, ఉదయం లేచి చూసేసరికి లక్షలాది పిల్లులు. ఆమె తెచ్చుకున్న సమస్యే ఆమెను వెంటాడటం మొదలుపెట్టింది. ఇక భయంతో ఆ కుండను పగలగొట్టేసింది. చూశారుగా, అత్యాశతో పొందిన శక్తి సంపదను కాదు, వినాశనాన్ని మాత్రమే మిగులుస్తుంది.